your High Court advocate is signing in and came up with a interesting incident which is happened recently a couple of weeks ago. The thing is, the person who approached us uh, is a well-reputed doctor in Guntur. Both wife and husband, ఇద్దరు కూడా డాక్టర్సే. I mean, mother and father. And the accused is a software employee in Australia. I think he is from Melbourne. The thing is, మెల్బోర్న్లో ఆయన ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా వర్క్ చేస్తారు. వాళ్ళ సన్ అంటే వాళ్ళ అబ్బాయి, వాళ్ళ కొడుకు, ఐ మీన్ ఇద్దరు డాక్టర్స్కి ఉన్న ఒక వన్ అండ్ ఓన్లీ సన్. ది థింగ్ ఈజ్, ఏం జరిగిందంటే, ఇన్ 2018 దే స్పెంట్ అరౌండ్ 30 to 40 lakhs ఫర్ మ్యారేజ్, ఓన్లీ ఫర్ ది సేక్ ఆఫ్ దేర్ సన్స్ డిజైర్. ఎవరైతే వాళ్ళ అబ్బాయి కోరుకున్నాడో ఒక ఒక అమ్మాయిని లవ్ చేసి, అమ్మాయి కూడా అతనికి ఒక క్లాస్మేట్. తన స్కూల్ డేస్లో దెర్ వాజ్ ఏ రిలేషన్ బిట్వీన్ మై క్లయింట్ అండ్ ద గర్ల్. అండ్ వాళ్ళిద్దరికీ మ్యారేజ్ 2018లో జరిగింది. ఇతను ప్రపోజల్ పెట్టాడు వాళ్ళ పేరెంట్స్కి, మా క్లయింట్ ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో వాళ్ళకి, ఇలా నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను, సో ఐ వాంట్ టు గో ఫర్ దట్ లవ్ మ్యారేజ్. సో ఫార్చునేట్లీ దే బోత్ వర్ అగ్రీడ్ for that marriage, and the marriage was solemnized in Guntur somewhere in the year of 2018. Later, maybe they were in good relation, there was in good understanding between my client and his wife, recently married couple. They went back to Australia, I mean Melbourne, and he arranged all the requirements like passport and visa within a couple of months, and he took her back to the place where he is working. అతను ఎక్కడైతే వర్క్ చేస్తున్నాడో ఆస్ట్రేలియాలో అక్కడికి తీసుకెళ్ళిపోయాడు అమ్మాయిని. సో దే వర్ హ్యాపీ ఫర్ ఏ span of around 1 year, and later the quarrels arised between them. అమ్మాయికి అబ్బాయికి చిన్న చిన్న గొడవలు రావడం, అమ్మాయి అడ్జస్ట్ అవ్వకపోవడం, అతన్ని హెరేస్ చేయడం, వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్పడం, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్పడం, అమ్మాయి అలాగా అతన్ని టార్చర్ చేయడం స్టార్ట్ చేసిందని చెప్పి వీళ్ళ పేరెంట్స్కి అతను కంప్లైంట్ చేయడం జరిగింది. సరే, అలా జరుగుతున్న క్రమంలో షీ వాజ్ బ్లెస్డ్ విత్ ఏ బేబీ. when they were in Australia, అమ్మకి కన్సీవ్ అయింది. when they have gone through the pregnancy test, then they planned to come to India. అబ్బాయి తీసుకొచ్చి అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ దగ్గర వదలడం జరిగింది. జస్ట్ ఫర్ దే ప్లాన్డ్ టు స్టే దేర్ ఫర్ కపుల్ ఆఫ్ మంత్స్. లేటర్ దే ప్లాన్ టు గెట్ బ్యాక్. అమ్మాయి ఒక అండర్స్టాండింగ్తో వచ్చి ఒక 1 or 1.5 month ఇక్కడ రిసైడ్ అయ్యి మళ్ళీ గెట్ బ్యాక్ టు దేర్ వర్క్ ప్లేస్ అనుకున్నారు. బట్ వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో దింపాడు. 1 month తర్వాత అరేంజ్మెంట్స్ చేసి వెనక్కి వెళ్ళాలి అనుకున్న టైంలో అమ్మాయి, నేను రాను, నేను ఇక్కడే డెలివరీ చేస్తాను, ఐ మీన్ తీసుకుంటాను, నేను ఇక్కడే ఉంటాను, ఇంకా నీ దగ్గరికి రాను అని చెప్పి అడ్డం తిరగడం జరిగితే అబ్బాయికి ఏం చేయాలో తెలియక హీ వెంట్ బ్యాక్. యాక్చువల్గా వాళ్ళిద్దరూ అనుకుని రావడం జరిగింది. దెర్ వాజ్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ దెమ్, లైక్ ఓరల్ అగ్రిమెంట్. ఒక 1 or 1.5 month అక్కడ పేరెంట్స్ దగ్గర ఉండి మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు దేర్ వర్క్ ప్లేస్, అంటే ఆస్ట్రేలియాకి వెళ్ళిపోదాం అనుకున్నారు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మాయి అతని మీద యాంటీగా మారి, మరి పేరెంట్స్ వాళ్ళు వాట్ ఎవర్ బి ద రీజన్స్ బిహైండ్ దట్, యాంటీగా మారి తను రిటర్న్ రావడం చెప్పడం, సరే అతను వెళ్ళిపోవడం, ఉద్యోగం వదులుకోలేడు కదా, సో వెళ్ళిపోవడం జరిగింది. బోత్ పేరెంట్స్ కూర్చొని మాట్లాడుకున్నారు, బట్ కాకపోతే ఒక కన్క్లూజన్కి అయితే రాలేదు వాళ్ళని కలపడానికి. అయితే ఇక్కడే ఆ అమ్మాయి బేబీకి డెలివరీ అవ్వడం జరిగింది. తర్వాత in the year of 2021, I think, she filed a 498A case in Guntur Lakshmipuram police station, I think. Yes, Guntur Lakshmipuram police station. Later,
అక్కడి నుంచి అతనికి హ్మ్, కన్సర్న్ ఎస్‌హెచ్‌ఓ గారు కాల్స్ చేయడం, పిలిపించడానికి ట్రై చేయడం. అతను ఒక్కడి మీదే కాదు, వాళ్ళ పేరెంట్స్ మీద గూడా ఫైల్ చేసింది. అంటే మదర్ అండ్ ఫాదర్ మీద గూడా. దే ఆర్ వెల్ రెప్యూటెడ్ ఇన్ గుంటూరు. చాలా పేరున్న సారీ డాక్టర్స్ వాళ్ళు. అయితే ఇద్దరు డాక్టర్స్‌ని ఇతనేమో మంచి ప్రొఫెషనల్, సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనలే. ముగ్గురి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం వల్ల హ్మ్, దే వర్ రియల్లీ లైక్ కంప్లీట్‌లీ ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ అబ్సర్డిటీ అండ్ ఇట్ వాస్ లైక్ ఎ నైట్‌మేర్ టు దెమ్. ఒక చాలా డిప్రెషన్‌లోకెళ్ళి వాళ్ళు ఆహ్, లక్కీలీ దే వర్ జస్ట్ కేమ్ ఔట్ బై టేకింగ్ ది 41 సీఆర్‌పీసీ నోటీస్. అయితే ఏం జరిగిందంటే, అతన్ని ఎలాగైనా పిలిపించారు, వచ్చారు. వచ్చిన తర్వాత ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ టు ఇండియా ఆహ్, వాళ్ళ పేరెంట్స్ నన్ను అప్రోచ్ అయ్యారు. ఈ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. లెటర్ మేము వన్స్ ఎస్‌హెచ్‌ఓ గారితో మాట్లాడిన తర్వాత కంప్లెయింట్, ఎఫ్ఐఆర్ అన్ని కాపీస్ తీసుకొని వి హావ్ గాన్ త్రూ ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ అండ్ వి హావ్ ఫైల్డ్ ఎ క్వాష్ పిటిషన్ ఇన్ ది అమరావతి ది గుంటూరు హైకోర్ట్, ది ఏపీ హైకోర్ట్. క్వాష్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. నాట్ అగైన్స్ట్ ది హ్మ్, హ్మ్, ఏ1 మాత్రం హస్బెండ్. ఏ2 అండ్ ఏ3 ఆర్ పేరెంట్స్ ఆఫ్ ది అక్యూజ్డ్ వన్. అది డాక్టర్స్. అయితే వీళ్ళకి మాత్రమే క్వాష్ పిటిషన్ ఫైల్ చేసాము. అంటే మదర్ అండ్ ఫాదర్‌కి అతను రాకముందు చేసాము. అయితే లక్కీలీ ది ఎఫ్ఐఆర్ గాట్ క్వాష్డ్ అండ్ దే వర్ రిలీవ్డ్. మదర్, ఫాదర్ ఇద్దరు బయటపడిపోయారు. డాక్టర్స్ ఇద్దరు కూడా ఎఫ్ఐఆర్‌లోంచి బయటపడిపోయారు. నౌ ది కేస్ ఈస్ ప్రొసీడింగ్ అగైన్స్ట్ ది అక్యూజ్డ్ వన్, దట్ ఈస్ ది హస్బెండ్. అతనికి అగైన్స్ట్‌గా కేస్ అయితే రన్ అవుతుంది. నౌ వి ఆర్ ప్లానింగ్ టు ఫైల్ ది క్వాష్ పిటిషన్ అగైన్ ఫర్ ద హస్బెండ్ ఆల్సో. లెట్ అస్ సీ వాట్ వుడ్ హ్యాపెన్.